రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలని సీఎం చంద్రబాబు తొక్కిపెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నిజాలను ప్రజలకు చేరవేసేందుకు వైసీపీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ని బృందావన్ గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు పోతిన మహేష్, శివకుమార్, డైమండ్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ 2.0 అనే ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జగన్ 2.0 యాప్ని సెంట్రల్ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. 2.0 జగన్ సూపర్ యాప్ని దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మేము ప్రారంభించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో రెగ్యులర్ మీడియా మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్స్ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ పేపర్స్, ప్రింట్ మీడియా చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. మనం ఏదైనా జెన్యూన్ విషయాలు ఉంటే కొన్ని పత్రికలు అసలు వేయరు. సుమారుగా 75% ఆఫ్ మీడియా ఈదర్ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు వేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వేయరు. మీరు చూస్తున్నారు కదా పేపర్లన్నీ కూడా. ఏదైనా ఉంటే మనం వార్త చూసుకోవాలంటే సాక్షి తప్ప మరొకటి లేదు. మొన్న మీరు చూశారు కదా, లాకప్ డెత్ జరిగితే విజయవాడ నడిబొడ్డులో ఆ లాకప్ డెత్కి సంబంధించినటువంటి వార్తల్ని తొక్కేశారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వార్తల్ని కానీ కొన్ని వాస్తవాలను కానీ బయటకు తీసుకురాకోకుండా రెగ్యులర్ మీడియాలో ఫుల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సరే, రెగ్యులర్ మీడియా జరుగుతున్నా ఇవాళ టెక్నికల్ పరిణామాలు, చారిత్రక పరిణామాల వల్ల సోషల్ మీడియా ఒకటి వచ్చింది. ఇటువరకు లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా పాపులర్ అయిపోయింది. మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంట్లో నుంచి మాట్లాడినా వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే అవి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ రెగ్యులర్ మీడియా వార్తలను తొక్కేయాలనుకున్నా సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి వాస్తవమైనటువంటి అంశాలు. పాపం చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా భరించలేకపోతున్నాడు. ఏదైనా అమరావతి గురించి మనం ఏదైనా మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చినా, లేదా లాకప్ డెత్ గురించి సోషల్ మీడియాలో వచ్చినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా సోషల్ మీడియాలో వచ్చినా, లేదా మన ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో వచ్చినా అవి కూడా సహించలేకపోతున్నాడు. దానికి ఒక మార్గాన్ని కనిపెట్టాడు ఈ మధ్యన. ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఈ కంటెంట్ తొలగించడం ఏంటి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టినటువంటి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.